అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తెలుగుదేశం పార్టీ ఏర్పడి 44 వసంతాలైంది. మరి 44 వసంతాలైనందుకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కేడర్కు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక ఎమోషన్ అండి. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎదురు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో సరే మరి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తెలుగు వాళ్ళకి చేసినటువంటి అవమానం అయితే కానీ, మరి తెలుగు వాళ్ళకు ఉన్నది మనందరికీ తెలుసు, ఒక ఆత్మగౌరవం అనేది తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి మన తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినటువంటి 9 నెలల కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే నాకు నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది అంటే ఇంత తక్కువ సమయంలో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి దేశంలో ఏ పార్టీ లేదనేది అయితే నేను నమ్ముతానండి. అందులో ప్రాంతీయ పార్టీ. మరైతే ఈరోజు సరే మరి 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి రాజకీయాన్ని పరిచయం చేసిండేదే అంటే ఢిల్లీ రాజకీయాన్ని గల్లీకి తీసుకొని వచ్చినటువంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు, బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, మరి అదేవిధంగా అసలు రాజ్యకాంక్షత ఎవరైతే బడుగు బలహీన వర్గాలలో దళితుల్లో ఉన్నటువంటి వారికి ఆ రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు లోక్సభ స్పీకర్ అయినా, మరి శాసనసభ స్పీకర్ అయినా, శాసన మండలి స్పీకర్ అయినా, ఏ స్థానంలో అయినా ఉన్నత స్థానాల్లో దళితులను కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి చేత అధ్యక్ష అని పిలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మీకు ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. మరి సరే మరి 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి హైదరాబాద్ మహానగరానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కాంట్రిబ్యూషన్ చేసిందనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారే బహిరంగ వేదికలపైనే ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఇంత బడ్జెట్ ప్రవేశపెడుతుంది అంటేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఈ రాష్ట్రానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ అనేది ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఫ్లైఓవర్లు కట్టిన హైదరాబాద్ మహానగరంలో, మరి అదేవిధంగా జీనోమ్ వ్యాలీలు, మెడ్టెక్ వ్యాలీలు, పార్కులు, మరి ఒక సైబరాబాద్ నగరాన్ని క్రియేట్ చేసి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఒక హైదరాబాద్ నుంచి దాదాపు 2 నుంచి 3 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది జగద్విదితం. మరి ఇది ఎవరు కాదనలేనటువంటి వాస్తవం. మరి ఈరోజు 44 వసంతాలైనటువంటి సందర్భంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు అయితేనేమి ఏ విభాగంలో చూసినా తెలుగుదేశం పార్టీ తనదైనటువంటి ముద్ర వేసుకుంది. మరి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎవరో తెలియనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేదలికే ఈరోజు మీరు చూడండి, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు హైటెక్ సిటీకి సంబంధించినటువంటి సిలికాన్ వ్యాలీ అనేది ఏ విధంగా అయితే జనరేట్ చేశారో, డెవలప్ చేశారో, మరి అదేవిధంగా ఈనాడు విభజిత ఆంధ్రప్రదేశ్కి కూడా, నవ్యాంధ్రప్రదేశ్కి కూడా, ఆంధ్రప్రదేశ్కి కూడా క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ఒక పేరుతో ముందుకు పోతూ ఉన్నారు. మరి ఏ మూలను చూసినా, ఎక్కడ చూసినా ఏదో ఒక కంపెనీ రావడము, మరి అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ పరంగా మనందరికీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేసిందని తెలుసు. ఈరోజు సామాజిక భద్రతా పెన్షన్లు, మరి మహిళలు కండక్టర్లు అయితేనేమి, తిరుపతి దేవస్థానంలో అన్నదానం అయితేనేమి, మరి ఏది చూసినా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు నేటికి దిగ్విజయంగా కొనసాగుతున్నాయనేది మనందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్కు, శ్రేణులకు, నాయకత్వానికి, అధినాయకత్వానికి అందరికీ నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.